జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో తాను గెలిచిన తరువాత 60% పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇస్తామని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ హామీ ఇచ్చారు. శుక్రవారం విద్యుత్ నగర్ చల్లా కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, కాకినాడ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెంకే శ్రీనివాస్ బాబా పార్టీకి ఎనలేని కృషి చేశారని అన్నారు. పంతం నానాజీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీని, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. పంతం నానాజీ మాట్లాడుతూ ఈ రోజు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కనబడుతుందని అన్నారు. 60% పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి చలపతిరావు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కర్రి వెంకటరాజు, మాజీ కరప ఎంపీపీ జి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ రామ్దేవ్ సీతయ్య దొర, ఎజ్జల బాబ్జీ, మండా సింహాద్రి, వాసంశెట్టి సత్యనారాయణ, చొల్లంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అది అచ్చెన్నాయుడు గారు ఒక నలుగురు వేసే ఉద్దేశం, కానీ ఆయన ఇద్దరిని ఇమ్మన్నారు. ఆ ఇద్దరిని ఇమ్మన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ లో మొత్తం మీద మరి బాబా తిరుగుతున్నాడు కదండి అక్కడ అని అడుగుతూ కూడా జరిగిందంట. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబాని పక్కన పెట్టండి, బాబా కొంచెం స్లో, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని మీరు ఎదుర్కోవాలి, ఇక్కడ బాబా స్లో కాబట్టి బాబాని పక్కన పెట్టండి, బాబాకి వేరేది అకామిడేట్ చేద్దామని ఆ రోజే చెప్పారని నాకు రవి గారు చెప్పారు. అది మన జ్యోతి నన్ను నీ సంగతి నేను చూసుకుంటానంటూ జరిగింది. కానీ నేను అక్కడ ఏం ఆశతో వెళ్ళానంటే బాబు గారు నన్ను 1-to-1 బస్సులో కూర్చోబెట్టి మాట్లాడతారు, నువ్వు కష్టాలు నువ్వు ఇంత చేసావు నేను గుర్తించాను అని ఒక ఆశతో వెళ్ళాను. నేను దాంతో నిరాశ చెందితే బాబు గారిని అడిగేశాను, 4 సంవత్సరాల నుంచి నేను రక్తం దారిపోసి కష్టపడ్డానండి, మీరు ఇచ్చిన మాట వెళ్ళిపోతున్నారంటే అని నేను అడుగుతుంది. బాగా గుర్తుపెట్టుకున్నాం. 5 సంవత్సరాల పాటు మనం అందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఆ భగవంతుడు తెలిసి మన భార్య కూడా మంచి పెద్దవాళ్ళ నుంచి మనం కూడా బాగా చూసుకుంటే ఇంకొక 5 చేస్తాం. మనం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మళ్ళా చెప్తాను. జనసేన పార్టీలో నేను పదవులు ఇచ్చేద్దామనుకున్నా, ఏదైనా చేసేద్దామన్నా ఇంకా యాక్టివ్ అవుతూ పనులకు వెళ్ళవలసిన వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, అభిమానంతో ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు నాయకులు అతి కొద్ది మందిగానే ఉన్నారు. నాయకులు తయారు చేస్తున్న ప్రక్రియలో ఉన్నాము. సీట్లు తీసుకున్నాం, ఎక్కువ తీసుకోకూడదు, తీసుకుని నిర్ణయం పెట్టాం కదా. అందుకని ప్రయోగాలు చేయడం ఇష్టం లేక ఆయన తను తగ్గించుకుని హెచ్చించబడ్డాడు కేవలం. ఎందుకంటే ప్రయోగాలు చేయొచ్చు, వేడాలు ఆడుకుంటే ప్రయోగాలు జరుగుతాయి. కానీ ఇచ్చిన 32 తెలుగుదేశం ఇచ్చిన 32 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు అనుకున్నాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, 12 లక్షల కోట్ల రూపాయలు అంతా ఎవరు తిరుగుతాడు, ఎక్కడికి తిరుగుతారు, ఎలా వస్తారు, మీరు గీతాలు ఎలా వేస్తారు, ఎట్లా వేస్తారు, పరిపాలన ఎలా చేస్తారు, మౌలిక సదుపాయాలకే డబ్బులు ఇక్కడ ఇప్పుడు దా ఊడ్చి కూడా డబ్బులు ఈ ప్రభుత్వం కదా కూర్చోబెట్టి మమ్మల్ని పరిచయం చేసే కార్యక్రమం పెట్టింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది మరి బాబా గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యతగా ఉన్నప్పుడు ఆయన తన భుజస్కంధాలను వేసుకొని పార్టీని ఎవరైనా తీసుకెళ్ళడం జరిగింది. మరి అంతేకాదు లక్ష్యం పెట్టేసి మండా సభ్యతగా ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అధికార పార్టీ తరఫున ఉంటారు ఎక్కువ. అటువంటి టైంలో కూడా నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి తెలియని ఎక్కడా కూడా ఎదురుకు వెళ్ళకుండా ఒక లైన్లో నడిపించి తీసుకొచ్చిన వ్యక్తి అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెంకే శ్రీనివాసరావు గారు
నుంచి అలహాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారి హామీ వరకు వచ్చేంత వరకు ఉండి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి రానున్న రోజుల్లో బాబా గారి పాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా ఉండాలని భరోసా కల్పిస్తూ పంతం నానాజీ గారిని గెలిపించుకుని ఇప్పుడున్న మెజార్టీ కన్నా మరి బాబా గారు కూడా ఎంట్రీగా పెరిగిన మెజార్టీతో 50,000 మెజార్టీతో మన నానాజీ గారిని మన తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాలని ఇక్కడ మీరున్న సోదరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.